వర్షిణి టీవీకి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం జాతీయ సమైక్యత దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా 2K రన్ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2K రన్ కార్యక్రమాన్ని డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమైన 2Kను ఆయన ప్రారంభించారు. స్థానిక యువజన సంఘాలు, వాకర్ అసోసియేషన్, పలు రాజకీయ పార్టీ నాయకులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ భారతదేశ సమైక్యత కోసం పాటుపడిన నాయకుడు, మాజీ ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారికి యువత దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతిరోజు గంటపాటు వ్యాయామం చేసి ఆరోగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఏ వెంకటరాజగౌడ్, ఎస్ఐ బాలరాజ్, అరవింద్ కుమార్, వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్రెడ్డి, పుట్టి అక్షయ్, సుంకోస్ దామోదర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసనపల్లె మల్లేశం, యువజన సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పటేల్ మన చేతిలో పెట్టిండు. ఇది జాతీయ అందరికీ కూడా పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు కావచ్చు, హెల్త్ క్యాంపులు కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో యువతకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో డ్రగ్స్ చాలా పెరిగిపోయినందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యువతందరూ కూడా ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియాలో భాగంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే మన యువతందరూ 147 కోట్ల ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. దానివల్ల దేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటే దేశ కుటుంబాలు, పిల్లలు అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండి దేశ ప్రగతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను జాతీయ ఏకతా దినోత్సవం సందర్భంగా చేయు ప్రతిజ్ఞ ఏమనగా, నేను ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో జాతీయ సమైక్యత కోసం పాటుపడతానని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాలుపంచుకోనని, గంజాయి, డ్రగ్స్ వాడకం, జూదం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటానని, నేరరహిత సమాజాన్ని సాకారం చేయడానికి బాధ్యతాయుతమైన పౌరుడిగా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. వాకర్ అసోసియేషన్ కనిపిస్తలేరు అందరూ. ఒక నిమిషం కలర్ వస్తలేదు. సార్ అందరికీ కూడా మన పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ గురించి మాట్లాడుకోవాలంటే, అందరూ జాతీయ సమైక్యత దినం గురించి చెప్పారు. సార్లు కూడా చెప్పారు. ఎన్నో సంస్థానాలు ఉండే మన భారతదేశంలో స్వతంత్రం వచ్చేనాటికి ఆ సంస్థానాలన్నింటినీ కూడా ఎక్కించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అయితే అందరి విషయం కాకుండా ఇందాక మనము 2K రన్ చేయడం జరిగింది. ఇలా అందరం కూడా ప్రతిరోజు ఆరోగ్యం కోసం వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, జిమ్ కానీ ఇలాంటివి చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎంత సంపాదించినా, ఎన్ని వ్యాపారాలు చేసినా హెల్త్ బాగాలేకపోతే అవన్నీ ఎంజాయ్ చేయాలంటే, ఆ సంపాదన ఎంజాయ్ చేయాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే ఆ జిమ్ లాంటివి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా డిఎస్పీ సార్ గారు, అదేవిధంగా రామాయంపేట పట్టణ పుర ప్రములకి, యువతకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనము దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మన మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం సందర్భంగా ఇది మనం 2014 సంవత్సరం నుంచి జరుపుకుంటూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము 90 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన తర్వాత, సుమారుగా 90 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక 560 పైచిలకు స్వతంత్ర రాజ్యాలుగా, సంస్థానాలుగా భారతదేశం ఉండిపోయింది. బ్రిటిష్ వాళ్ళు మనకి మీరు ఇట్లానే అంటే ఇట్లే ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు, మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఎవరో కొందరిని ఇనిషియేషన్ తీసుకొని
దేశాన్ని సమైక్యంగా ఉంచాలంటే అదొక చాలా పెద్ద యజ్ఞం లాంటి పని. ఆ పనిని అప్పటి ప్రభుత్వం మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఆయన మాత్రమే చేయగలరని నమ్మి ఆయనకు అప్పగించినప్పుడు దాన్ని చాలా బ్రహ్మాండంగా చేసి భారతదేశాన్ని అంతటి ఒక త్రాటిపైకి తీసుకొచ్చి మన ప్రస్తుత భారతాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవడం కోసం, దాన్ని స్మరించుకోవడం కోసం, ఆయన సేవల్ని స్మరించుకోవడం కోసం 2014 సంవత్సరం నుంచి మనం ఈ ఏకతా దివస్ను జరుపుకుంటూ ఉన్నాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనం నింపుకోవాలి. అంటే ఫస్ట్ మనం కూడా ప్రస్తుతం యూనిట్గా ఉండాలి. దేశమంతా ఒక్క తాటిపైన ఉండి ముందుకెళ్ళాలి. అదేవిధంగా సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఒక్క తాటిగా ఉండి మనం వాటిని తరిమి కొట్టాలి అనేది ముఖ్య ఉద్దేశం. మనం భవిష్యత్తులో ప్రపంచానికి గురువుగా మారాలంటే మనము అందరము కలిసికట్టుగా పనిచేయాలి. కలిసికట్టుగా సోషల్ ఈవిల్స్ పైన పోరాటం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా యువత అదంతా చేయాలంటే దాంట్లో మనం మానసికంగా, శారీరకంగా బలంగా ఉండాలి, మోరల్గా కూడా కరెక్ట్గా ఉండాలి. ఇదంతా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఉండాలి. కాబట్టి ప్రభుత్వమే ఒక ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మనం ప్రతిసారి ఏదో నామినల్గా చేస్తున్నాం, ఈసారి 15 days కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం రన్ ఫర్ యూనిటీ అనేది ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. దీంట్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్న యువతకి, ఈ రామంపేట పట్టణానికి సంబంధించిన ప్రముఖులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా మనం ఇదే విధంగా కొనసాగిస్తూ సమైక్యత స్ఫూర్తిని మనము సమాజానికి, దేశానికి చాటే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని బలంగా నమ్ముతూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. రామాయపేట్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. రామాయపేట యువకులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న 60 సంవత్సరాల పైచిలుకున్న యువకులకు, అక్కడ ఉన్న యువకులకు అందరికీ కూడా, ముఖ్యంగా మా సిబ్బందికి అందరికీ కూడా ఈరోజు జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈరోజు 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి, ఈరోజు మనము రన్ ఫర్ యూనిటీ పేరుతోటి జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నాము. దీన్ని మన భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని, అదేవిధంగా భారతదేశ మొట్టమొదటి హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, ఈ దేశం ఈరోజు ఇంత సమైక్యంగా ఉండడానికి కారకుడు, ఆ రోజు పునాది వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం ఈరోజు. ఆయన పేరు మీద ఇవాళ మనం జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నాం. అదేవిధంగా దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం, ఆఖరికి ప్రధాని పదవిలో ఉండి కూడా ప్రాణాలు అర్పించిన, మన 1984లో ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ వర్ధంతి దినం. పంజాబ్ టెర్రరిస్టులు ఆ రోజు ఆమెను బాడీ గార్డ్స్ రూపంలో ఆమెను కాల్చి చంపడం జరిగింది. ఆమె కూడా ఈ దేశాన్ని ఒక ఉక్కు మహిళగా, ఎట్లయితే మన ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎట్లయితే ఉక్కు మనిషిగా పేరుగాంచారు, ఆమె కూడా ఉక్కు మహిళగా పేరుగాంచి దేశం కోసం ఇద్దరు కూడా పాటుపడ్డ వ్యక్తుల్ని ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు మనము రన్ చేసుకుంటున్నాం. ఇది కేవలం ఈరోజు మీరు చూడండి, అమెరికాను కూడా ఇవాళ మనము ఎదిరించే పరిస్థితిలో ఉన్నాం. ఊహించినమా? ఒక 2 దశాబ్దాల క్రితం కానీ ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అమెరికా అడుగుతున్నాడు, అపాయింట్మెంట్ అడుగుతున్నాడు, కానీ మనం కూడా ఖాతరు చేయట్లేదు, లైట్గా తీసుకుంటున్నాం. అమెరికా అధ్యక్షుడు ప్రతి వేదిక దగ్గర చెప్తున్నాడు, కానీ మనం మాత్రం లైట్గా తీసుకుంటున్నాం. ఎందుకు అంటే ఇవాళ మనం భారతదేశ ప్రధాని కానీ, భారతదేశ ఎవరైతే మనం పరిపాలిస్తున్న పాలకులకు అంత కాన్ఫిడెన్స్, అంత నమ్మకం ఎట్లొచ్చింది అంటే మన మీద ఉన్న నమ్మకం, ఈ దేశంలో ఉన్న యువత మీద నమ్మకం. ప్రపంచంలో ఏ దేశం చూసినా కూడా ఏజ్డ్ కనబడతారు. మన దేశం 150 కోట్ల జనాభా ఉన్న దాంట్లో 50 to 60% యంగ్ ఏజ్ లో ఉన్న పిల్లలు వీళ్ళంతా ఉన్నారు. సో ఇది పెద్ద ప్రొడక్టివిటీ ఏజ్ అంటారు. ఇది మనం శక్తి, కష్టపడే అవకాశం ఉంది. భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను కానీ ఉరుకులు పెట్టించే ఏజ్ ఇది. అందుకోసం ఏంటంటే అన్ని దేశాలు కూడా, ఎందుకంటే ఫ్యాక్టరీలో పనిచేసిన, వ్యవసాయం చేసిన,
మీరు ఐటీ తీసుకున్నా ఏది తీసుకున్నా యూత్ అనేది ఇంపార్టెంట్. ప్రొడక్టివిటీ ఏజ్ ఉన్నది, ఆరోగ్యంగా ఉన్న యూత్ ఇంపార్టెంట్. మరి ఆలోచన చేయండి. మన మీద ఇంత నమ్మకం, దేశం ఈరోజు ఇంత మనము $1 ట్రిలియన్ ఎకానమీ అని చెప్తున్నాము. అది ఎంత హెల్తీ యూత్ కావాలి. అందుకోసమే మనము ఈరోజు రన్ ఫర్ యూనిటీ పేరుతో ఒక 2K రన్ పెట్టుకున్నాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబాలు, మన సమాజము అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరు ఇప్పటిదాకా మల్లేష్ చెప్పినట్టు, సీఏగా చెప్పినట్టు, ఇక్కడున్న యువకులు చెప్పినట్టు మనమంతా ఒక 1 అవర్ 24 గంటల్లో 1 గంట అది డాన్స్ చేస్తావా, రన్నింగ్ చేస్తావా, యోగా చేస్తావా, ఎక్సర్సైజ్ చేస్తావా, గేమ్ ఆడతావా, షటిల్ ఆడతావా, క్రికెట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ డెడికేట్ 1 అవర్ ఫర్ రిమైనింగ్ 23 అవర్స్. నువ్వు 1 అవర్ ఏదో రకంగా ఫిట్నెస్ పేరుతోటి నువ్వు ఫిట్నెస్ చేస్తే నీ 23 గంటలు 365 రోజులు 365 గంటలు నువ్వు కేటాయిస్తే మిగతా నువ్వు జీవితాంతం నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, అనారోగ్యానికి దూరంగా ఉంటావు, హాస్పిటల్ చుట్టూ నీకు బిల్లులు ఖర్చు కాకుండా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న చిన్న పెద్ద అందరూ కూడా మీరు వచ్చేయండి. నేను అదే చెప్తున్నా, 67 సంవత్సరాలు రన్ చేస్తుంటే చెప్తాను. ఆయనతో కూడా నేను కూడా అంతా అది వెళ్ళకపోయినా వాళ్ళిద్దరు కూడా రన్ చేస్తున్నారు. ఇంకా మధ్యలో నేను ఆగినా కూడా ఆగలేని పరిస్థితి అన్నమాట. అంటే అది ఫిట్నెస్ ఇంపార్టెన్స్. ఇవాళ మన ప్రధానమంత్రిని కూడా చూడండి, ఆ ముఖంలో వర్చస్ చూడండి, ఆ కళ చూడండి ఎట్లా ఉంటుంది అసలు, ఎంత బాగా. అంటే ఎక్కడైనా పోయినా కూడా ఆ కాన్ఫిడెన్స్, ఫిట్నెస్ ఇచ్చే కాన్ఫిడెన్స్, ఎవరితోటైనా మాట్లాడుతుంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం ఎట్లా ఉంటుంది. మీ బాడీ లాంగ్వేజ్ అనేది తేడా అయిపోతుంది. అందుకోసం అంటారు కదా, చూడగానే పోలీసు చూడండి, పోలీసు చూడండి ఎట్లా పోలీసు అది ఫిట్ గా ఉంటారు, తర్వాత యాక్టివిటీగా ఉంటుంది కాబట్టి ఎట్లా అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఒక దీక్ష తీసుకోవాలి. మనం ఏంటి అంటే ఒక 1 అవర్ ఏ రకంగా అయినా సరే నేను 1 అవర్ నా కోసం నేను కేటాయించుకుంటా, నా ఆరోగ్యం కోసం నేను కేటాయించుకుంటా, నేను క్రమశిక్షణతో ఉంటానన్న దీక్ష ఈ రోజు నుంచి మీరు తీసుకోండి. ఇది మీ జీవితంలో చాలా మార్పు తీసుకొని వస్తుంది. అది ఏదో రకంగా ఒక 1 అవర్ ఒక హెల్తీ మనకు ఒక ఆక్సిజన్ కూడా మనకు లభిస్తుంది. అదేవిధంగా మీ అందరికీ అందరినీ అభినందిస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో పోలీస్ చేసే కార్యక్రమాలకు మీరు తోడ్పాటు ఇవ్వాలి. ఇలాంటి చెడు వ్యసనాలకు గాంజా, గుట్కా, తర్వాత మిగతా ఆల్కహాల్ ఇట్లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, చెడుకు దూరంగా ఉండండి, క్రిమినల్ యాక్టివిటీస్కు దూరంగా ఉండండి. ఒక నేరరహిత సమాజం సృష్టించే విధంగా పోలీస్ చేస్తున్న కృషికి మీ అందరి సహకారం కావాలి. మీ సహకారం ఉంటేనే పోలీస్ బాగా ప్రత్యేకం, మీ సహకారం లేకుంటే మేమేం ప్రత్యేకం. కాబట్టి మీ తోడ్పాటు, మీ భాగస్వామ్యం కావాలి. మీ అందరూ కూడా ఒక ఆదర్శ సమాజం వైపు మీరందరూ వ్యక్తిగతంగా మీరు నిర్ణయాలు తీసుకొని, వ్యక్తిగతంగా మీరు ప్రతిజ్ఞ చేసుకొని, సమాజం కోసం మీరందరూ కూడా సమాజ బాగు కోసం, సమాజ శ్రేయస్సు కోసం మీరు పాటుపడతారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మా ఎస్ఐ బాలరాజు, తర్వాత ఎస్ఐ అరవింద్, తర్వాత మా రామాయపేట